ఫస్ట్ అప్డేట్ చూద్దాం. హెచ్సియు వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. హెచ్సియు విద్యార్థులపై కేసులను వెంటనే ఎత్తివేయాలని భట్టి ఆదేశించారు. కస్టడీలో ఉన్న ఇద్దరిపై కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. కేసుల ఉపసంహరణలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా న్యాయశాఖ పోలీసులకు సూచనలు అందించాలని చెప్పారు. మంత్రుల కమిటీతో భేటీ అయిన హెచ్సియు టీచర్స్ అసోసియేషన్, ప్రజా సంఘాలు స్టూడెంట్స్ పై కేసులు ఎత్తివేయాలని కోరారు. హెచ్సియులో నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. ప్రజా సంఘాల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రుల కమిటీ కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గత కొన్ని రోజులుగా హెచ్సియులో జరుగుతున్న ఆ పరిణామాలతో కొంతమంది విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి. ఇద్దరు విద్యార్థులు ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన మీనాక్షి నటరాజన్ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రివ్యూలు కూడా చేశారు. సమీక్షా సమావేశాలు నిర్వహించి ఆయా పరిస్థితులు, క్షేత్రస్థాయిలో యూనివర్సిటీలోని పరిస్థితులపై పూర్తిగా ఆరా తీశారు. 3 రోజులుగా వరుసగా మీనాక్షి నటరాజన్ ఇదే అంశంపై ఫోకస్ పెట్టి రాష్ట్రంలో పర్యటించారని చెప్పుకోవచ్చు. తొలి రోజు మంత్రుల కమిటీతో భేటీ అయిన అనంతరం రెండో రోజు యూనివర్సిటీకి చెందిన విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలతో భేటీ కావడం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో ఉన్న 400 ఎకరాల భూములకు సంబంధించి వివాదం రాజుకోవడంతో అటు ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ హైకమాండ్ ఏఐసిసి పరిశీలకులుగా ఉన్న మీనాక్షి నటరాజన్ను రాష్ట్రానికి పంపించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు. 3 రోజులుగా ఆమె సమీక్ష నిర్వహించిన అనంతరం ఈరోజు 3వ రోజు సచివాలయంలో మరోసారి మంత్రుల కమిటీతో భేటీ కావడం జరిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబులు ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు. కమిటీ సభ్యులతో భేటీ అయిన మీనాక్షి నటరాజన్ ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలపై కూడా పూర్తి స్థాయిలో ఆరా తీయడం జరిగింది. సచివాలయంలో కూడా ఈరోజు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉపాధ్యాయ సంఘాలతో భేటీ కావడం జరిగింది. విద్యార్థి సంఘాలు ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు, యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రుల బృందం దృష్టికి తీసుకురాగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెంటనే స్పందించారు. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేస్తున్నట్లు ప్రకటన కూడా చేశారు. సుమిత్ర, అంటే విద్యార్థులపైన కేసుల ఎత్తివేతతో పాటు ఇంకా టీచర్స్ కానీ, సంఘాలు కానీ ఇంకేమైనా అడిషనల్గా ఇంకేమైనా విజ్ఞప్తి చేశారు? అంటే యూనివర్సిటీలో చోటు చేసుకుంటున్న అన్ని పరిణామాలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆరా తీస్తూ ఉంటుందని, పోలీసు బలగాలను యూనివర్సిటీ నుంచి అంటే యూనివర్సిటీలో ఉన్న పోలీసులు బలగాలను అక్కడి నుంచి తగ్గించాలని విద్యార్థులు డిమాండ్ చేయడంతో అది సాధ్యమయ్యే పని కాదంటూ 400 ఎకరాల ప్రభుత్వం వివాదం రాజుకున్న ఆ భూమి వరకు మాత్రం పోలీసుల పహారా ఉంటుందని, మిగతా చోట్ల పోలీసుల పహారా అవసరం లేదని పరిస్థితులను అంచనా వేసుకుని దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసే బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. విద్యార్థి సంఘాలు అంటే రాబోయే రోజుల్లో విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీకి చెందిన అధ్యాపక సంఘాలతో కూడా భవిష్యత్తులో భేటీ అయ్యి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములకు సంబంధించి పూర్తిగా స్పష్టమైన భవిష్యత్ కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసుకుంటామన్న ఒక హామీని మంత్రుల కమిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. రేపు ఎల్లుండి ఏఐసిసి సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వ పరంగా కూడా మరో 2 రోజుల తర్వాతనే ఇందుకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా మరోసారి సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుందని మనకు తెలుస్తూ ఉంది. బహిరంగంగా ఈ సమావేశం నిర్వహించి యూనివర్సిటీ విద్యార్థుల అభిప్రాయాలను కూడా మరోసారి ప్రభుత్వం తెలుసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ రోజు అంటే 3 రోజుల పాటు మీనాక్షి నటరాజన్ చేసిన సమీక్షల అనంతరం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వం అన్నది మాత్రం ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్స్.